ఫిబ్రవరి 28 కొన్ని గంటల్లోనే మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధభూమిగా మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. ఇది కేవలం ప్రతీకార దాడులా లేదా ప్రపంచాన్ని మరో మహాయుద్ధం వైపు నెట్టే ప్రారంభమా? అసలేం జరుగుతోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ప్రపంచాన్ని మరో యుద్ధం వైపు నెట్టేశాయా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేశాయి. పెంటగాన్ దీనికి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరు పెట్టింది. ఇజ్రాయెల్ నిన్న ఉదయం 8:10కి దాడులు ప్రారంభించింది. ఆ తరువాత అమెరికా తన సైనిక స్థావరాల నుంచి అలాగే తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి దాడులు చేసింది. ఇరాన్లోని పలు నగరాల్లో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించాయని నివేదికలు చెబుతున్నాయి. టెహ్రాన్లో మొదటి దశలో 4 కీలక లక్ష్యాలపై దాడులు జరిగాయి. ది మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ మరియు పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్పై దాడులు జరిగాయని, అలాగే ఒక మిసైల్ స్కూల్పై కూడా పడిందని, అందులో 50కి పైగా మంది విద్యార్థులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ టార్గెట్ సుప్రీం లీడర్ మరణం. అయితే ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయాడని ఇరాన్ ప్రకటించింది. అలాగే ఖమేనీ కీలక సలహాదారులు అలీ షాంఖానీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ మహ్మద్ పాక్బార్ ప్రాణాలు కోల్పోయారని తాజాగా ఇరాన్ ధృవీకరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్ కేబినెట్ పేర్కొంది. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ సంతాపం తెలిపింది. తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠినంగా శిక్ష విధిస్తామని హెచ్చరించింది. ఇప్పుడే అసలు కౌంటర్ అటాక్ మొదలైంది. ఇరాన్ ముందు నుంచి చెప్తుంది ఒకటే, తమపై దాడి చేస్తే తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పారు. ఈసారి తమ సుప్రీం లీడర్నే చంపడం ద్వారా ఇంకా తమ ప్రతీకారం చాలా వేగంగా వచ్చింది. ఇరాన్ పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వెంటనే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 ప్రారంభించింది. అమెరికా గల్ఫ్ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై బ్యాలిస్టిక్ మిజైల్స్, డ్రోన్లతో వరుస దాడులు చేసింది. మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికా ఆస్తులని మొదటి లక్ష్యంగా చేసుకుంది. అమెరికా స్థావరాలు 5 దేశాల్లో ఉన్నాయని నిర్ధారణలో ఉంది. బహ్రెయిన్లోని అమెరికా నేవీ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్పై దాడి జరిగింది. ఇది నేరుగా తమపై తగిలిన దాడి అని బహ్రెయిన్ అధికారులు చెప్పారు. అక్కడ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. అదేవిధంగా ఇరాన్ యుఏఈలోని అబుదాబిలో ఉన్న అల్ దఫ్రా ఎయిర్ బేస్పై దాడి చేసింది. ఖతర్లోని అల్ ఉదేద్ ఎయిర్ బేస్పై కూడా దాడి చేసింది. మిసైల్స్ ముందే అడ్డుకున్నామని చెప్తున్న పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, నష్టం అంచనాలు ఇంకా జరుగుతున్నాయని అంటున్నారు. కువైట్లోని అల్ సలీం ఎయిర్ బేస్ కూడా లక్ష్యంగా మారింది. పేలుళ్ళు, సైరన్ల వార్తలు వచ్చాయి. ఈసారి ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు, పూర్తి దూకుడుతో దాడి చేస్తుంది. జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై కూడా దాడికి ప్రయత్నం జరిగింది. అయితే ప్యాట్రియాట్ మిసైల్ సిస్టంతో వాటిని కూల్చేశామని జోర్డాన్ చెప్తుంది. సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్లో కూడా పేలుళ్లు వార్తలు వచ్చాయి. అంతర్జాతీయంగా పెద్ద వార్త ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిరవధికంగా మూసివేయబడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమాన రవాణాపై భారీ ప్రభావం పడనుంది. ఇదిలా ఉండగా యెమెన్లోని హౌతీలు కూడా ఈ యుద్ధంలో చేరారు. ఇరాన్ తరపున వారు కూడా చర్యలు చేపడుతున్నారు. పరిస్థితి ఇప్పుడు నియంత్రణ తప్పేలా ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, ఖతర్, కువైట్, యుఏఈ తమ ఎయిర్ స్పేస్ను పూర్తిగా ఖాళీ చేశారు. డజన్ల కొద్దీ విమానాలు నిలిపివేయబడ్డాయి. ఒకే ఏడాదిలో అమెరికా రెండోసారి ఇరాన్పై దాడి చేయడం చరిత్రలోనే అరుదైన విషయం. జూన్ 2025లో ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ ద్వారా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. ట్రంప్ అప్పట్లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నాశనం చేశామని ప్రకటించాడు. కానీ లీక్ అయిన నివేదికలు చెప్పింది వేరే. కేవలం కొంత నష్టం మాత్రమే జరిగిందని, ఇరాన్ ముందే తమ ఎన్రిచ్డ్ యురేనియాన్ని అక్కడి నుంచి తరలించామని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ట్రంప్ ద్వంద్వ విధానం పాటిస్తున్నాడు. మీడియా ముందు బెదిరింపులు చేస్తూ అదే సమయంలో రహస్యంగా చర్చల కోసం దూతల్ని పంపించడం మొదలుపెట్టాడు. జనవరి 2026లో ఇరాన్లో పెద్ద పరిణామం జరిగింది. ఖమేనీ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. దాన్ని క్రూరంగా అతను అణిచివేశాడు. దాదాపు సుమారు 7,000 నుంచి 40,000 మంది వరకు మరణించారని అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో
ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మదురోను అపహరించి అమెరికాకు తీసుకువచ్చారు. అదే తరహాలో ఇరాన్లో కూడా చేస్తానని ట్రంప్ హెచ్చరించారు. మీకు సహాయం కోసం వస్తున్నాం అంటూ నిరసనకారులకు సంకేతం పంపించాడు. జెనీవాలో 3 రౌండ్ల అణుయుద్ధం ఒప్పందాల చర్చలు జరిగాయి. ఒమన్ విదేశాంగ మంత్రి ఒప్పందానికి దగ్గరలో ఉన్నామని అన్నాడు. అయితే శుక్రవారం ట్రంప్ ఈ చర్చలలో అసంతృప్తి వ్యక్తం చేశాడని, అలా అసంతృప్తి వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే బాంబులు పడడం మొదలైంది. అంటే దీన్ని బట్టి జనాలు అనుకునేది ఏంటంటే ఇదంతా ముందే ప్లాన్ చేశారా, చర్చలు కేవలం సమయం గడిపేందుకేనా అని చాలామంది నిపుణులు ఇది ముందుగా నిర్ణయించిన తేదీనే అని, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్న విషయము అని అంటున్నారు. ఈ దాడికి వెనుక 4 లక్ష్యాలున్నాయని సమాచారం. మొదటిది ఇరాన్ మిసైల్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడం. రెండోది ఇరాన్ నేవీని తొలగించడం. మూడోది హమాస్, హెజ్బుల్లా, హౌతీలను పూర్తిగా అంతమొందించడం. నాలుగోది ఇరాన్ అణు ఆయుధాలు పొందకుండా చేయడం. ఇవి కాకుండా అసలు లక్ష్యం ఏంటంటే ఇరాన్లో పాలనా మార్పు జరగడం. ఇది అమెరికా అసలు లక్ష్యం. ఇప్పుడు దీని ప్రభావం మనపై ఎలా పడుతుందో చూద్దాం. ఇప్పటికే గ్లోబల్ ఆయిల్ అండ్ ఎల్ఎన్జీ ధరలు 20% పెరిగాయి. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కనుక మూసివేస్తే ఆయిల్ ధరలు బ్యారెల్కు $120 చేరవచ్చు. విమాన నౌకా రవాణా సేవలు కుప్పకూలుతుంది. ఇది దీర్ఘకాలిక యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ చర్యలు ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఎవరూ యుద్ధాన్ని కోరరు. అధికారం మీద ప్రేమతో ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేయడం కూడా సరికాదు. మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్లో తెలియచేయండి. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా రాబోయే వీడియోలను మిస్ కాకుండా ఉండేందుకు ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.